నమస్కారం. టీసీఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తణుకులో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు. సీనియర్ కార్మికులను సన్మానించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. తల్లిపాల ద్వారానే పిల్లలకు ఆరోగ్యం. తణుకు వారోత్సవ సభలలో స్పష్టం చేసిన వైద్య నిపుణులు. తణుకు ఎస్కేఎస్డీ మహిళా జూనియర్ కళాశాలలో నిర్వహించిన విద్యార్థి యూనియన్ ఎన్నికలు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లేసిన విద్యార్థులు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరుతూ ఉండిలో ఇంటింటా ప్రచారం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వ్యవసాయ మార్కెట్ కమిటీల తనిఖీ కేంద్రాల్లో ఇక నుంచి అవినీతికి తావులేదు. నిడదవోలులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. చేనేత రంగ అభివృద్ధికి రాయితీలు అందిస్తున్న ప్రభుత్వం. కడియం మండలంలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా చేనేత అభివృద్ధి అధికారి రవికుమార్. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తాళ్లపూడి మండలంలో ఉద్బోధించిన కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు విజ్ఞప్తి చేసిన అమలాపురం డీఎస్పీ ప్రసాద్. స్వాతంత్ర వేడుకల్లో ప్లాస్టిక్ జెండాలు వద్దంటూ ప్రచారం చేసిన ర్యాలీ మండల ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థులు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి. ఏలూరులో డిమాండ్ చేసిన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ వెంకటేశ్వర్లు. తణుకులో జాతీయ చేనేత దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ వృత్తి కార్మికులు సభలు సమావేశాలు నిర్వహించి సమస్యలను చర్చించుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ప్రాచీన కాలం నుంచి చరిత్రలో చేనేతకు సముచితమైన పాత్ర ఉంది. జాతీయ ఉద్యమంతోనూ విడదీయరాని బంధం ఉంది. గ్రామీణ భారతదేశంలో వ్యవసాయం తరువాత రెండో అతిపెద్ద ఉపాధి కల్పనదారు చేనేత పరిశ్రమ మన రాష్ట్రంలో సుమారు 1,80,000 మగ్గాలు ఉండగా ఉపవృత్తులు కలిపి సుమారు 4 లక్షల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు. కంటికి కనిపించని వేల పోగులను ఒక్కటి చేసి రంగులతో అందాలు అద్ది పోటీ ప్రపంచంలోనూ నేటి డిజైన్లు చేసి చేతి నైపుణ్యంతో అందమైన చీరలను తయారు చేయడం నేతన్నకు ఎవరూ చెప్పని విద్య. గ్రామీణ భారతంలో అపురూప కళారంగంగా చేనేతకు గుర్తింపు ఉంది. భారతావని ఆత్మకు ప్రతీకగా చేనేత రంగాన్ని అలనాడు బాపూజీ అభివర్ణించారు. కానీ నేడు ఆ చేనేత రంగం అనేక సమస్యలు సవాళ్లతో ఉక్కిరిబిక్కిరవుతోంది. వృత్తిని నమ్ముకుని జీవనం సాగించే నేతన్నలు తయారు చేసిన చీరలను అమ్ముకోలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. నేచిన చీరలు అమ్ముడు పోక కార్మికులు, కొనుగోలు లేక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అగ్గిపెట్టెలో పట్టు చీరను మలచిన అద్భుత కళా నైపుణ్యం మన నేతన్న సొంతం. అయితే ఏం లాభం? చేనేత కార్మికుల సంక్షేమాన్ని పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఎందరో కార్మికులు చేతినిండా పని దొరక్క వీధిన పడి ఆకలి చావులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో 10 మంది సీనియర్ కార్మికులను ఘనంగా సన్మానించి ఒక్కొక్కరికి 1,000 రూపాయలు నగదు బహుమతి అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత వృత్తి ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు, చేనేత సోదరులందరికీ కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు కూటమి ప్రభుత్వం చేనేత వర్గాలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ మన రాష్ట్రంలో, మన దేశంలో చేనేత వస్త్రాలని, అదేవిధంగా చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంపొందించే విధంగా అనేక చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మంత్రివర్యులు లోకేష్ గారు, ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో చేనేతలకి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం, అదేవిధంగా చేనేత వస్త్రాలని ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. గత ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి అనుగుణంగా
ఈరోజు చేనేత మగ్గాలు వేసే వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని, అదేవిధంగా మరమగ్గాలు ఉన్నవారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని కూడా అందించే విధంగా ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది. చేనేత వస్త్రాలు జిఎస్టీని 5% జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించే విధంగా ఈరోజు దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. దాని ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత వర్గాలకి దాదాపు 15 కోట్ల వరకు ప్రయోజనం చేకూరేటటువంటి అవకాశం ఉంది. అలాగే చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి మాట్లాడుతూ ఆధునిక సమాజాభివృద్ధికి చేనేత వృత్తిదారులు చేసిన కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, జనసేన బీజేపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బొల్లాడ నాగరాజులు పాల్గొన్నారు. తణుకు ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించి ఈ అంశంపై అవగాహన కలిగించారు. ఈ మేరకు గైనకాలజిస్ట్ గొల్లప్రోలు ప్రియాంక, పిల్లల వైద్య నిపుణులు కోడూరి సాయి మనోజ్లు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజగోపాల్ పర్యవేక్షించారు. అలాగే ఇదే హాస్పిటల్ ఆధ్వర్యంలో మండల కేంద్రం ఇరగవరం గ్రామంలో ఉచిత వైద్య సేవా శిబిరాన్ని గురువారం ఏర్పాటు చేసి 180 మందికి సేవలందించారు. అలాగే మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు దొమ్మేటి కృష్ణ మధుకర్, జనరల్ మెడిసిన్ టి శ్రీనివాస్, ఫిజియోథెరపీ వైద్యులు పి శ్రీహర్ష, ఆప్టమెట్రిస్ట్ వైవీఎస్ ప్రసాద్లు పాల్గొని పరీక్షించి వైద్య సలహాలిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంకిపాటి శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షులు వేండ్ర నాగు తదితరులు పాల్గొన్నారు. కాగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు సజ్జాపురంలోని తల్లి పిల్లల ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన సభలో ప్రసూతి వైద్య నిపుణురాలు మండవల్లి నాగమణి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి రక్షణగా ఉంటాయన్నారు. అందరికీ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల శుభాకాంక్షలు. తల్లిపాల ప్రాముఖ్యత అనేది మనం మాటలతో వర్ణించలేనిది, అమృతంతో సమానం. తల్లిపాలలో ఉండే పోషకాలు, మాంసకృతులు, చక్కెరలు, ఖనిజాలు అన్ని రకాలైనవి నవజాత శిశువుల ఆరోగ్యమైన ఎదుగుదలకి దోహదపడతాయి. తల్లిపాలు పుట్టిన అరగంట లోపే పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయాలి. ట్రై చేసినంత మాత్రానే తల్లికి గర్భసంచి గట్టిపడడం, తర్వాత బ్లీడింగ్ అది ఎక్కువగా అవ్వకుండా ఉండడం, అలాంటి ఉపయోగాలు చాలా ఇంపార్టెంట్. బిడ్డకి తల్లి స్పర్శ అనేది ఎంత తొందరగా తెలిస్తే అంత మంచిది. వాళ్ళకి ఆ జ్ఞాపకం అలా జీవితాంతం ఉండిపోతుంది అనమాట. పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడానికి ట్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తల్లిపాలు సాధ్యమైనంత వరకు తల్లికి కూర్చొని ఇచ్చేలాగా అలవాటు చేయాలి. నిప్పుల్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు, లేకపోతే నిప్పుల్స్ క్రాక్ అయ్యి అలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నిప్పుల్ షీల్డ్ అనేది వాడడం అది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. బస్సులో తల్లిపాలు ఇచ్చేలా చూసుకోవడం అన్ని విధాలా మంచిదన్నమాట. అలాగే తల్లిపాలు ఎన్నాళ్ళు ఇవ్వాలి అంటే ఎన్నాళ్ళైనా ఇవ్వచ్చు. మిగిలిన ఏడాది పాటు ఇస్తే మంచిదే, కానీ దాంతోపాటు తప్పనిసరిగా మనం తినే ఆహారాన్ని పిల్లలకి స్లోగా అలవాటు చేయాలి. అలాగే నిప్పులు కూడా ఏడాది తర్వాత నుంచి బయట పాలు గ్లాస్తో ఇవ్వడం అది కూడా అలవాటు చేయాలి, లేకపోతే వాళ్ళు అలవాటు పడక ఇబ్బంది పడతారు. అలాగే తల్లిపాలు అప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే ఇస్తూ మిగిలిన టైంలో సాలిడ్ పెడుతూ అలా అలవాటు చేయాలి. అనంతరం ఆమెను సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు సన్మానించారు. ఇంకా పిల్లల వైద్య నిపుణులు మండవల్లి శ్రీరామచంద్రమూర్తి, సామ్రాజ్యం సభ్యులు ముక్కాముల మోహన్ రావు, ఆలపాటి సుబ్బారావు, ఈపీ వెంకట కోటేశ్లతో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన స్వామి వివేకానంద పురపాలక సంఘ 8వ నంబర్ ప్రాథమిక పాఠశాలలో ఉచిత దంతవైద్య శిబిరాన్ని గురువారం ఏర్పాటు చేసి బాలబాలికలకు వైద్య సేవలు అందించారు. ఈ మేరకు దంత వైద్యులు రొటేరియన్ ఎస్వి శ్రీనివాసరావు పరీక్షించి సూచనలు సలహాలు ఇచ్చి డెంటల్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దంత రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మీరందరూ కూడా ఎన్నిసార్లు బ్రష్ చేసుకుంటున్నారు? పళ్ళకి 2 టైమ్స్ చేసుకుంటున్నారు. మళ్ళా పళ్ళు శుభ్రంగా ఉంటే మనం అన్ని ఆహారాలు నమిలి
తినడానికి అవకాశం ఉంటుంది. పళ్ళు పుచ్చిపోయాయి అనుకో మనం నవ్వలేం కదా, అన్నం మింగేస్తాం. మింగేయడం మూలానికి మనకు అనేక రకమైనటువంటి ఇతర హానికరమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది. కాబట్టి పళ్ళు శుభ్రంగానే ఉంచుకోవాలి. ఈ పుచ్చిపళ్ళు రాకుండా మనం ఏం చేయాలి? బ్రషింగ్ చేసుకోవాలి. తర్వాత ఎక్కువగా స్టిక్కీ ఫుడ్స్ తినకూడదు. స్టిక్కీ ఫుడ్స్ అంటే ఏంటి? 5 స్టార్ చాక్లెట్స్, జంక్ ఫుడ్స్ అట్లాంటివి తినకూడదు. అర్థమైందా? పళ్ళకు అతుక్కునేవి పదార్థాలు తినకూడదు. బాగా నమిలి మింగాలి. కొంతమంది మింగేస్తూ ఉంటారు. బాగా నవ్వులితేనే పళ్ళకి లోపల లాలాజలం ఊరి మన పళ్ళని శుభ్రం చేస్తుంది. బ్రష్ లాగా అస్తమానం మనం బ్రష్ చేసుకోలేం కదా, పొద్దున్న రాత్రే చేసుకుంటున్నాం. మిగతా టైం పళ్ళు శుభ్రంగా ఉండాలంటే బాగా నవ్వులితేనే మనకు లాలాజలం ఊరుతుంది. ఆ లాలాజలం వల్ల మన పళ్ళు అన్నీ శుభ్రంగా ఉంటాయి. అనంతరం క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కలగల వెంకటకృష్ణ విద్యార్థులకు నోట్బుక్స్ ను అందజేసి విద్యాభివృద్ధిని సాధించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి జి సుధాకర్, సభ్యులు, స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య ప్రాధాన్యతను తెలియజేసే విధంగా తణుకు ఎస్కేఎస్డి మహిళా జూనియర్ కళాశాలలో గురువారం స్టూడెంట్ యూనియన్ ఎన్నికలను నిర్వహించి నాయకులను ఎన్నుకున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 1150 మంది విద్యార్థులు ఉండగా వీరు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య సూత్రాలను పాటించారు. ఈ మేరకు 3 ప్యానెల్గా పోటీ చేసిన వారిలో చైర్పర్సన్ గా డి తేజ, ఉపాధ్యక్షురాలిగా టి పార్వతీ నాగదుర్గ, కార్యదర్శిగా జి రోజితా సాయి, సంయుక్త కార్యదర్శిగా పి రేణుక, సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా ఎన్ ధనుశ్రీ, క్రీడారంగానికి సంబంధించి జనరల్ కెప్టెన్ గా జి కీర్తనలు ఎన్నికయ్యారు. విజయం సాధించిన విద్యార్థి నేతలను సంస్థ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి, ప్రిన్సిపల్ బిహెచ్ హిమబిందులు అభినందించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహారాజు, మండల అధ్యక్షులు పివిఆర్కే ఆంజనేయరాజు, జడ్పీటీసీ రణస్థల కనకదుర్గ, ఈ పార్టీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి మంతెన సునీల్ వర్మ, ఎంపీటీసీ జి శ్రీను, కె మల్లికార్జునరావు, గుల్లిపల్లి అచ్చారావు, జి ధనుంజయులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వ్యవసాయ మార్కెట్ కమిటీల తనిఖీ కేంద్రాల వద్ద ఎటువంటి అవినీతికి తావు లేకుండా డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలోని పెరవల్లి చెక్పోస్టులో డిజిటల్ చెల్లింపు విధానాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ విధానం వల్ల మార్కెట్ యార్డుల ఆదాయానికి గండిపడకుండా రుసుము లక్ష్యాలను 100% చేరుకోవచ్చని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి రంగంలో యాప్ల ద్వారా డిజిటల్ విధానాన్ని ప్రవేశపెడుతోందన్నారు. అలాగే రైతు సంక్షేమానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి డిజిటల్ విధానం అందుబాటులోకి రావడం సంతోషించదగ్గ విషయమని చెప్పారు. మార్కెటింగ్ చెక్ పోస్టుల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి మాన్యువల్ విధానాన్ని పక్కన పెట్టి డిజిటలైజేషన్ చేయడం ద్వారా యాక్యురసీ, దాంతోపాటు ట్రాన్స్పరెన్సీ రెండు కూడా ప్రధానంగా ఉంటాయి. మొత్తం పారదర్శకంగా ఏ రకమైన ట్రాన్సాక్షన్ చేసినా కూడా ప్రభుత్వ పరంగా అవన్నీ పారదర్శకంగా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అందుకే ప్రతి రంగంలోనూ కూడా డిజిటల్ మనీ అనేటువంటి దాన్ని ప్రవేశపెడుతూ డిజిటలైజేషన్ చేస్తూ ఎక్కడికక్కడ మనకి యాప్ల ద్వారా ఆ డబ్బు చెల్లించుకోవటం, దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవటం, ఇటువన్నీ అన్నీ చేయడం ద్వారా ఒకటి వచ్చేటువంటి వాళ్ళకి సౌలభ్యం, రెండోది మాన్యువల్గా చేయవలసినటువంటి కష్టం లేకుండా ఆ ఒక్క యాప్ల ద్వారా వాటి ద్వారా చేసుకుంటే అవి వెంటనే మనకి ఎంత ప్రాడ్యూస్ వెళ్ళింది, ఎంత దానికి కడతనాం అనేటువంటిది వెంటనే మనకి స్లిప్ కూడా వచ్చేస్తుంది, ఎన్ని క్వింటాల్స్ అనేటువంటిది కూడా అందులో తెలుస్తుంది. దీనివల్ల ప్రజలకు సౌలభ్యం, రెండోది పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.